ఆమెకు 37 ఏళ్ళు, తనకంటే 20 ఏళ్ళు చిన్నోడైన, అంటే తన పిల్లల ఏజ్ ఆల్మోస్ట్ తన పిల్లలు 15-14 ఇయర్స్ ఉంటే ఆ ఏజ్కి సమానమైన 17 ఇయర్స్ కుర్రాడితోటి వివాహేతర సంబంధం పెట్టుకుందామే. అంతటితో ఆగలేదు. అందుకు అడ్డుగా ఉన్నారని చెప్పి భర్తను వాళ్ళ అత్తను చంపేయాలని స్కెచ్ చేసింది. దీనికి ఆ మైనర్ బాలుడు అంటే తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనని పురిగొల్పిందనమాట. మన ఇద్దరం కలిసి చంపేద్దాం, మనం కలిసి ఉందాం అన్నట్టుగా మరి ఏం చెప్పిందో ఆ అబ్బాయి దానికి ఒప్పుకున్నాడు. నిజంగా ఈ ప్రస్తుత సమాజంలో చాలా కలవరపాటుకు గురి చేస్తున్న వివాహేతర సంబంధాల ఈ హత్య ఉదంతాలకు పరాకాష్ట అని చెప్పొచ్చు ఈ ఘటన. ఇది చిత్తూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా చామంతిపురం ప్రాంతానికి చెందిన కవిత అనే మహిళ స్టోరీ ఇది. ఆమె వయసు 37 ఏళ్ళు. 17 ఏళ్ల కిందట ఆమెకు పెళ్ళయింది. ఆమెకు 14-15 ఏళ్ల 2 పిల్లలు ఉన్నారు, బంగారం లాంటి పిల్లలు. అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలుడితో ఆమె కొంతకాలం కిందట పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఇక ఈ భార్య విషయం తెలుసుకున్న భర్త విజయ్, ఆమె కవిత హస్బెండ్ పేరు విజయ్. సో ఆ విజయ్ చాలా సార్లు ఆమెను వార్న్ చేశాడు. ఏం జరుగుతుంది ఇలా అంటే తన బిహేవియర్లో వీటిలో మార్పు రావడం వల్ల తనని వార్న్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ తన పద్ధతి ఏం మార్చుకోలేదు. ఈ కారణంగా భార్యాభర్తల మధ్య చాలా సార్లు గొడవలు జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా స్థానికులు తెలిపారు. అయితే పద్ధతి మార్చుకోవాలని భర్త ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా తను అసలు మాట వినకుండా భర్త విజయ్ని, తన అత్త నిర్మలని తనకు అడ్డుగా వస్తున్నారని చెప్పి వాళ్ళని అడ్డు తొలగించేసుకుంటే అయిపోద్ది, నాకు నచ్చినట్టు నేను బ్రతకొచ్చు అని అనుకుంది. తను వారిని చంపేయాలని మైనర్ బాలుడిని రెచ్చగొట్టింది. అంటే తన బాయ్ ఫ్రెండ్, 17 ఇయర్స్ బాయ్ ఫ్రెండ్. ఇదే క్రమంలో తను రెచ్చిపోయి ఫిబ్రవరి 5వ తేదీన రాత్రి తన ఇంటికి వచ్చాడు, కవిత వాళ్ళ ఇంటికి. కవిత వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్త ఒంటరిగా ఉన్న తన అత్త నిర్మల పైన మైనర్ బాలుడు దాడికి పాల్పడ్డాడు. ఆమె కళ్ళల్లో కారం కొట్టి కత్తితో గొంతు కోసి హత్య చేయడానికి ట్రై చేశాడు. అయితే ఏం జరుగుతుందో అర్థం కాని నిర్మలమ్మ తను చాలా ప్రతిఘటించింది. అంటే వదిలించుకోవడానికి ట్రై చేసింది, బాగా పెద్ద పెద్దగా కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా పరిగెత్తుకొచ్చారు ఆ ఇంటికి. సో ఆ బాలుడు అక్కడి నుంచి వాళ్ళందరూ రావడంతో ఇంకా అక్కడి నుంచి పరారైపోయాడు అనమాట. గొంతు పైన తీవ్ర గాయాలతోటి ప్రాణాపాయ స్థితిలో ఇంకా చావు బ్రతుకుల మధ్య ఉన్న నిర్మలమ్మను స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కవిత రెచ్చగొట్టడంతోనే ఈ మైనర్ బాలుడు ఈ దారుణానికి తెగించాడని 1 టౌన్ ఎస్ఐ నాగప్పన్ తెలిపారు. నిందితుడైన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా చెప్పారు. అయితే ఈ తతంగం అంతటికీ మెయిన్ రీజన్ కవిత. సో ఈ వివాహిత ప్రస్తుతం పరారిలో ఉంది. ఎక్కడుందో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. చిత్తూరు నగరంలో చామంతిపురంలో ఇట్లా అటెంప్ట్ మర్డర్ జరిగిందని మాకు ఫోన్ వచ్చింది. పోయి చూసేసరికి నిర్మల అనే ఒక పెద్దాయమ్మ పైన సాయి అనేవాడు వాళ్ళ కోడలతో ప్రోత్సాహంతో వాళ్ళను ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకొని వాళ్ళు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మను విజయ్ కుమార్ కంప్లైంట్ వాళ్ళ అమ్మను ఇట్లా గొంతు కోసి చేసిన సందర్భంగా మేము పోయి హాస్పిటల్లో పోయి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని వచ్చి కేసు కట్టిన తర్వాత వాళ్ళందరినీ విచారించిన తర్వాత వాళ్ళు కవిత అనే సాయి అనే ఇద్దరు పైన కేసు కట్టడమైనది. దాంట్లో కవిత అనే ఆయమ్మ ఎస్కేప్ ఉంది. సాయి అతన్ని అరెస్ట్ చేసి తిరుపతి హోమ్కు పంపించినాము. మా ఇన్స్పెక్టర్ డిఎస్పీ ఆధ్వర్యంలో వాళ్ళతో మాట్లాడి హోమ్ పంపించాలని చెప్తే మేము తిరుపతి హోమ్ పంపించినాము. ఇంత ముందట ఇట్లా మైనర్ అబ్బాయిలను చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం నడవడిక చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళపైన నిఘా ఉంచి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చూసుకోవాల్సిందిగా చెప్పడమైనది. ఇలాంటి ఘటనలు ఎక్కువ దొరకాలి కానీ తల్లిదండ్రులు గమనించి వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పుడు దారి పోకుండా వాళ్ళని చేసుకోవాలి. తర్వాత అతన్ని అరెస్ట్ చేసి తిరుపతి హోమ్కి పంపించినాము. ఆమె వచ్చి అబ్స్కాండింగ్లో ఉంది. ఆమెను కూడా తొందరగా పట్టుకొని అరెస్ట్ చేసి జైలు పంపించడం అయితే జరుగుతుంది.